ఓం నమో వెంకటేశాయ. అమృతామల సుకీర్తే అమృతాలయ స్వమూర్తే గోవింద గోవింద. స్వామిన్నహం వృజనవాన్ మలినాశయశ్చ స్వాహేత్ శబ్దరహితాధర శుష్కవక్త్రః స్వాఘానుకూల నిరయేషు నిమజ్జనీయః స్వామాం ముదం వితరణం సముపాశ్రయామి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మనకు భక్తిగా ప్రార్థన చేసుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూతరిదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుకసంభృతముఖ్యభాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. సనకాది మహర్షులు వైకుంఠంలో సప్తమ ద్వారాన్ని చేరారు. ఆ ద్వారంలో వారిని అడ్డుకున్నటువంటి ద్వారపాలకులను శపించారు. ఈ లోపల శ్రీహరే అక్కడకు సాక్షాత్తుగా విచ్చేశాడు. విచ్చేసి సనకాదులకు దర్శనమిచ్చాడు. శ్రీహరి యొక్క సుందర రూపాన్ని సనకాది మహర్షులు చాలా చక్కగా ఆస్వాదించి శ్రీహరిని మాటలతో 5 శ్లోకాలలో స్తుతి చేసుకుంటున్నారు. కుమారాహ ఊచుహు, సనత్కుమారుడు మొదలైనటువంటి మహర్షులు శ్రీహరితో ఇలా అంటున్నారు.
యోంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవ నో నయనమూలమనంతరాద్ధః యర్హ్యేవ కర్ణ వివరేణ గుహాంగతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన అని. అయ్యా, నిన్ను ఈరోజు చూడగలుగుతున్నాము అంటే అది నీ అనుగ్రహమే. నీ అనుగ్రహం లేనిదే ఎవరూ నిన్ను చూడలేరు. ఎందుకంటే యోంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం, నీవు ఉండటానికి ప్రాణులందరి హృదయాలలో అంతర్యామిగా ఉంటావు. హృది గతోపి, కానీ నిన్ను అందుకోలేనటువంటి, తమ మనస్సును శుద్ధంగా ఉంచుకోలేనటువంటి దురాత్ములకు, మనసు శుద్ధంగా లేని వారికి నీవు ఆ హృదయంలోనే, ఆ మనసులోనే ఉన్నా సరే అంతర్హిత, కనిపించకుండా కూర్చుంటావు, కనిపించకుండా పోతావు అని కూడా చెప్పచ్చు. యోంతర్హిత హృది గతోపి దురాత్మనాం త్వం, మనస్సు అధీనంలో లేని వారికి, మనస్సు శుద్ధంగా లేని వారికి నీ రూపం హృదయంలో ఉన్నా సరే, అక్కడే కూర్చున్నా సరే కనిపించదు. అలాంటిది ఈరోజు మాకు నువ్వు కనిపిస్తున్నావు అంటే నీ అనుగ్రహం కాక ఇంకేం కావాలి? సహ అద్యైవనో నయన మూలం అనంత రాద్ధ, అనంత ఆద్యంతాలు లేనటువంటి ఓ శాశ్వతమైన నిత్యమైన స్వరూపుడా, సహా ఇలాంటి వాడివి నీవు. అద్య నహ నయనమూలమేవ రాద్ధ, మా కళ్ళకు ఎదురుకుండా నీవు సిద్ధంగా నుంచునున్నావు, నన్ను చూసుకోండి అన్నట్టు స్టైల్గా నుంచునున్నావు. మా మీద అనుగ్రహంతో, మా మీద దయతో నువ్వు వచ్చి నుంచునున్నావు. నీ దయతోనే మేము నీ దర్శనం చేసుకోగలుగుతున్నాము. నిజానికి నీ దయ మాత్రమే కాదు, యర్హ్యేవ కర్ణ వివరేణ గుహాం గతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన, మాకు నీ రూపాన్ని గురించి, నీ ద్వారా పుట్టుకను పొందినటువంటి, భవదుద్భవేన నీ ద్వారా, నీ నాభి పద్మంలో పుట్టినటువంటి మా తండ్రి గారు, మా తండ్రి గారు బ్రహ్మగారు మాకు బోధన చేసి ఉన్నారు. ఆయన బోధనతో నీవు కర్ణ వివరేణ గుహాం గతః నః, మా చెవి రంధ్రాల గుండా మా హృదయంలోకి ప్రవేశించి ఉన్నావు. యర్హ్యేవ, వాస్తవానికి నీ గురించి మా తండ్రి గారు మాకు చెప్పారు. మా తండ్రి గారు అంటే నీకు దూరమైనటువంటి వ్యక్తి ఏమి కాడు, నీకు పుత్రుడుగా పుట్టినటువంటి వాడే. అటువంటి భవదుద్భవేన పిత్ర అనువర్ణిత రహ, ఆ తండ్రి గారు నీకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ మాకు వర్ణన చేసి చెప్పగా, అందులోనూ ఉపనిషత్తులలోనూ అక్కడ ఇక్కడ ఉండేటువంటి నీ రూపాలన్నిటినీ, వాటిని వ్యాఖ్యానం చేస్తూ మాకు చెప్పగా మేము చాలా శ్రద్ధగా విన్నాము. మేము శ్రద్ధగా వినేసరికి మా కర్ణ రంధ్రాల గుండా నీవు మా హృదయ గుహలోకి ప్రవేశించి ఉన్నావు. హృదయ గుహలోకి ప్రవేశించి ఉన్నా సరే కళ్ళెదురుకుండా నీ రూపం ఉండటం అనేది కేవలం నీ అనుగ్రహం వలన మాత్రమే సాధ్యం. నీ అనుగ్రహం ఈరోజు మాకు లభించింది, అందువల్ల నీ దర్శనం మాకు సిద్ధించింది అని మహర్షులు యోంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవనో నయన మూలమనంతరాద్ధ యర్హ్యేవ కర్ణ వివరేణ గుహాంగతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెప్పటానికి సామాన్యమైన తీరులో చెప్తున్నట్లుగా ఉన్నారు, కానీ చాలా రహస్యాతి రహస్యాలను బోధిస్తున్నారు. ఒకటి, అంతర్యామిగా పరమాత్మ అందరి హృదయాలలోనూ కూర్చున్నప్పటికీ ఆ పరమాత్మను అందుకోవటం అందరి వల్ల కాదు. మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోని వారికి పరమాత్మ దొరకటం అనేది సంభవమే కాదు.
అందువల్లే ఈశావాస్యోపనిషత్తులో తద్దూరే తద్వంతికే అనే వాక్యం స్పష్టంగా ఉంది. ఆ పరమాత్మతత్వం మనస్సును శుద్ధంగా ఉంచుకోని వారికి చాలా కోటి యోజనాల దూరంలో ఉంటుంది. అదే గనక మనస్సును పరిశుద్ధం చేసుకున్నట్లయితే అంతికే అతి దగ్గరగా హృదయంలోనే స్వాత్మరూపంగానే ఉంటుంది అని చెప్తోంది. ఆ చెప్పే మాటకు అర్థం ఈరోజు మాకు తెలిసింది. ఏమని తెలిసింది? అంతర్హితోపి హృదిగతోపి దురాత్మనాం త్వం సోద్యైవ నో నయనమూలమనంతరార్థ అని తెలిసింది అని మహర్షులు చెప్తున్నారు. అయితే మనస్సును శుద్ధపరుచుకోవటం అంటే ఏమిటి? మనస్సును శుద్ధపరుచుకునేటువంటి తీరు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా పై భాగాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు. మనసులో ఉన్నటువంటి విషయాల మీద ఉండే ప్రీతిని పూర్తిగా తీసేసి పరమాత్మ మీద ప్రేమను పెంచుకోవటమే మనస్సును శుద్ధం చేసుకోవటం. పరమాత్మ మీద ప్రేమ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? అకస్మాత్తుగా ఒక విషయం మీద ప్రేమ అనేది పుట్టుకొచ్చేందుకు వీలుండదు కదా. కాబట్టి ఆ తత్వాన్ని గురించి మళ్ళీ మళ్ళీ వినటం అనేటువంటి ప్రయత్నం ద్వారా ప్రేమ పుట్టుకొస్తుంది, ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతి కలిగితే, పరమాత్మ మీద ప్రీతి నిలిస్తే ఇతర విషయాల మీద ఉండేటువంటి ప్రీతి పోతుంది. తద్వారా మనస్సు నిర్మలమవుతుంది అనేటువంటి విషయాన్ని మహర్షులు చెప్పదలిచారు. అలా మా మనస్సు పరిశుద్ధమవ్వటానికి మా తండ్రి గారు ఉపదేశం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పదలిచి ఈ శ్లోకాన్ని మనకు చూపిస్తున్నారు. అంటున్నారు, తంత్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం తత్తేనుతాప విదితైర్దృఢ భక్తి యోగై ఉద్గ్రంథయో హృది విదుర్మనయో విరాగాః అని పై శ్లోకంలో తం త్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం, నిన్ను మేము కళ్ళారా చూస్తున్నాము. కళ్ళారా గనక చూస్తున్నట్లయితే ఇది పరమాత్మతత్వం కాదు కదా అని వేదాంతులు అనేందుకు అవకాశం ఉంది. ఒక రూపంతో కనిపిస్తే అది పరమాత్మతత్వం అవ్వటానికి అవకాశం లేదు కదా అని అడుగుతారు. కానీ తం త్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం, మేము నిన్ను పరమాత్మతత్వంగా తెలుసుకునే చూస్తున్నాము. మా కళ్ళకి ఒక రూపం కనిపిస్తోంది, కానీ ఆ రూపాన్ని మా ముందు నిలబెట్టింది పరమాత్మతత్వమే అని మేము తెలుసుకుని చూస్తున్నాము. తంత్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం, పరమాత్మ అయితే పరమాత్మతత్వమే అయితే రూపం ఎక్కడి నుంచి వచ్చింది? సత్వేన, పరమాత్మ అధీనంలో ఉండేటువంటి 3 గుణాల సమ్మేళనంలో మొదటి గుణమైనటువంటి సత్వగుణాన్ని పరమాత్మ కొన్ని సందర్భాల్లో తీసుకుంటాడు. ఆ తీసుకున్నటువంటి సత్వగుణంతో ఒక శరీరాన్ని సిద్ధం చేసుకుంటాడు. ఆ శరీరంతో ఎవరికి కావలసినటువంటి రీతిలో వారికి కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సంప్రతి రతిం రచయంతం, మాకు ప్రేమ కలిగేటట్లుగా, మా మనసుకు అనుకూలమైనట్లుగా ఒక రూపంలో మా ముందు సాక్షాత్కరించాడు. ఈ పని మాకే కాదు, ఏషాం భక్తానాం, భక్తులందరికీ కూడా వారి వారి సాధనల ప్రకారం, వారి వారి స్థాయుల ప్రకారం వారికి కనిపించవలసినటువంటి రూపంలో కనిపిస్తూనే ఉంటాడు. అలా సత్వమూర్తిగా ఒక రూపంతో కనిపిస్తాడే కానీ కనిపించినంత మాత్రాన ఆయన యొక్క స్వప్రకాశత్వం అనేది ఎక్కడికి పోదు. ఆయన స్వప్రకాశ చైతన్యమూర్తి అనే విషయాన్ని కనిపెట్టుకోగలిగితే చాలు అని సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం అనేంతవరకు ఉండే భాగంలో మహర్షులు అంటున్నారు. ఎందుకింత హడావిడి? పరమాత్మే గనక రూపం లేనివాడైతే ఒక రూపాన్ని తీసుకోవటం ఎందుకు? తీసుకుని కొంతమందికి సాక్షాత్కరించటం ఎందుకు? ఆ రూపం మీద భక్తిని కానీ రతిని కానీ కలిగించడం ఎందుకు
అనంటే దానికి సమాధానంగా చెప్తున్నారు, తత్తే అనుతాప విదితై దృఢభక్తి యోగై ఉద్గ్రంథయో హృది విదుర్మునయో విరాగా అని. ఇలా ఒక రూపంతో నీవు సాక్షాత్కరించటం అంటే నీవు వారి మీద అనుగ్రహించటం, వారి మీద నీ యొక్క అనుగ్రహాన్ని చూపించటం అనే అర్థం కదా. అలా గనక అర్థమైతే ఆ అనుతాపంతో, నీ యొక్క అనుగ్రహంతో విదితై దృఢ భక్తి యోగై వారికి నీ రూపం మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగి ఆ రూపాన్ని మనసులోనే ఉంచుకోవటానికి ఏమేమి సాధనాలున్నాయి అని వెతికేలా ఉసిగొల్పుతుంది. ఆ ఉసిగొల్పినటువంటి ఈ ప్రేమ ద్వారా వారు దృఢ భక్తి యోగాలను తెలుసుకోగలుగుతారు. భక్తిని దృఢం చేసుకునేటువంటి యోగోపాయాలను వారు కనిపెట్టుకోగలుగుతారు. శమదమాదులను అభ్యాసం చేసుకోగలుగుతారు. అనుతాప విదితై దృఢ భక్తి యోగై. ఆ భక్తి యోగాలు దృఢమైపోయిన తరువాత వాళ్ళ యొక్క గ్రంథులు, హృదయ గ్రంథులు విడిపోతాయి. నేను అని బలంగా చిక్కుముడిగా నిలిచేటువంటి అహంకారం అనేటువంటి గ్రంథి విడిచిపోతుంది. ఉద్గ్రంథయ, ఇంకా నావి, నాకు సంబంధించినవి, నాకు ఇష్టమైనవి, ఇలాంటి ముడులు ఎన్నున్నా సరే, ఎన్ని చిక్కుముళ్ళున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్గ్రంథయ. అలాంటి సందర్భంలో హృది విదుహు, వాళ్ళ యొక్క హృదయంలోనే నీ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఎలా తెలుసుకోగలుగుతారు? మునయ, మననం ద్వారా తెలుసుకోగలుగుతారు. వీతరాగా, వైరాగ్యం ద్వారా తెలుసుకోగలుగుతారు. సామాన్య మానవులు విషయ ప్రేమతో నలిగిపోతున్నారు. విషయాల మీద ఉండే ప్రీతితో నలిగిపోతున్నారు. నలిగిపోవటం వలన నీ యొక్క రూపాన్ని మనసులో ఉంచుకోలేకపోతున్నారు. అసలు నీ రూపానికి మనసులో చోటే ఉంచలేకపోతున్నారు. అలాంటి హృదయాలలో నీ రూపానికి చోటు ఉండాలి అంటే అందులో ఉండే రాగాలు పోవాలి. అందులో ఉండేటువంటి నేను అనే చిక్కుముడులు ఇవన్నీ కూడా పోవాలి. పోయి పరిశుద్ధమైనటువంటి మనస్సు నిలవాలి. పరిశుద్ధమైనటువంటి మనస్సులో భక్తి అనేది నిలబడాలి. ఆ భక్తితో నీ రూపాన్ని చూసుకోగలగాలి అనేటువంటి విధానం ఉంది కదా. వాటన్నిటికీ ముందు నీ యొక్క రూపం కనీసం పరిచయం కావాలి కదా. పరిచయం అయ్యేందుకు నీవు ఇలాంటి రూపాలను చూపిస్తున్నావు అని మహర్షులు తంత్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం తత్తేనుతాప విదితైర్దృఢ భక్తి యోగై ఉద్గ్రంథయో హృది విదుర్మనయో విరాగా అనే ఈ శ్లోకంలో అంటున్నారు. శ్లోకాన్ని కూడా సింపుల్గా చెప్పినట్లు చెప్తున్నారు, కానీ పరమాత్మ తాలూకు నిర్గుణ స్వరూపాన్ని వెంటనే అందుకోవటం అంత సులభమేమీ కాదు. దానికి తీవ్రమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అతి తీవ్రమైనటువంటి ఏకాగ్రత దానికి అవసరమై ఉంటుంది. ఆ అతి తీవ్రమైనటువంటి ఏకాగ్రత మనసులో భక్తి లాంటి గుణాలు కుదురుకున్నప్పుడే కలుగుతుంది. మనసులో వైరాగ్యం పాతుకున్నప్పుడే కుదురుతుంది. అలాంటి వైరాగ్యాన్ని, భక్తిని తెచ్చుకునేందుకు వీలుగా పరమాత్మ తాలూకు ఒక సగుణ రూపాన్ని మనసులో ఉంచుకోవటం అనేది ఉత్తమ స్థాయికి చెందిన సాధకులు చేసే పని. అలా పరమాత్మ తాలూకు సగుణ రూపాన్ని వారు మనసులో ఉంచుకునేందుకు వీలుగా పరమాత్మే కొన్నిసార్లు తన యొక్క సాత్వికమైనటువంటి రూపాన్ని వారికి కనిపించేలా ఉంచుతాడు. అలా ఈరోజు మాకు సాత్వికమైనటువంటి ఒక రూపాన్ని కనిపించేలా ఉంచాడు అని మహర్షులు చెప్పదలిచారు. చెప్పదలిచి ఈ పరమాత్మ యొక్క సగుణ రూపం నుంచి నిర్గుణ రూపాన్ని అందుకునేందుకు వెళ్ళేటువంటి విధానం, ఆ విధానంలో అందుకునేటువంటి ఫలితం అనే విషయాలను పూసగుచ్చినట్లుగా ఈ శ్లోకంలో వివరించి చెప్తున్నారు. అంటున్నారు, అసలు నీ నిర్గుణ స్వరూపాన్ని అందుకోవాలి అనేటువంటి తపన అనవసరం. నీ సగుణ రూపాన్ని గనక అందుకోగలిగినట్లయితే, దాన్ని పట్టుకున్నట్లయితే నీ నిర్గుణ రూపం అందినట్లే
అని నిజమైన సాధకులు అర్థం చేసుకోగలుగుతారు. అందుకే నాత్యంతికం విగణయంత్యపితే ప్రసాదం కింత్వన్యదర్పిత భయం భ్రువ ఉన్నయైస్తే యంగత్వదంఘ్రిశరణా భవతః కథాయాః కీర్తన్య తీర్థ యశసాః కుశలా రసజ్ఞాః అని ఉత్తమ భక్తులు ఈ విధంగా నడుచుకుంటారు అని మహర్షులు అంటున్నారు. ఓ దేవా, నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం, నీ అనుగ్రహాన్ని, నీ యొక్క నిర్గుణ తత్వం తాలూకు జ్ఞానాన్ని అసలు లెక్క చేయక్కర్లేదు. ఉత్తమ స్థాయికి చెందిన వాళ్ళు లెక్క చేయను కూడా చేయరు. పరమాత్మ అనుగ్రహం మాకు కావాలి అని వాళ్ళు అనుకోరు. పరమాత్మ అనుగ్రహం ద్వారా ఆయన యొక్క నిర్గుణ తత్వ సాక్షాత్కారం మాకు కలగాలి అని వారెవరు భావించరు. నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం, నీ అనుగ్రహం ఆత్యంతికం, చివరి స్థాయిలోది. దాన్ని మించినటువంటి పరమాత్మ అనుగ్రహం అనేది లేనే లేదు అనే స్థాయిలో ఉంది. పరమాత్మ తాలూకు నిర్గుణ తత్వ సాక్షాత్కారం అది. దాని ద్వారా ఇక మీద సాధించవలసింది ఏమీ ఉండదు అనే స్థాయిలో ఫలితం లభిస్తుంది అనే పరిస్థితి ఉన్నా సరే దాన్ని కూడా కోరుకోరు. దానికంటే కింద స్థాయిలో ఉండేటువంటి ఫలితాలనైతే లెక్క చేయరు. ఇది ఆత్యంతికం, నిత్యం, శాశ్వతం అనుకుంటే దీన్నే లెక్క చేయకపోతే దాని కింద ఉండేటువంటి ఫలితం అంటే ఇంద్ర పదవి, లేకపోతే దిక్పాలకుల పదవి, లేదా పరమాత్మ అనుగ్రహంతో సాధించవలసినటువంటి దీర్ఘాయుస్సు, లేదా ఆధిపత్యం, లేకపోతే పదవి, ఇలాంటి వాటిని వాళ్ళు లెక్క చేయరు. కింటు అన్యదర్పిత భయం భ్రువ ఉన్నయైస్తే, అన్యత్ మిగతా ఫలాలను వాటిని కింటు ఏమని చెప్పాలి, వాటిని లెక్క చేయరు. పైగా వాటికి అర్పిత భయం అనేటువంటి ఒక దోషం కూడా ఉంది. ఎప్పటికైనా సరే తీరిపోవలసిందే, ఎప్పటికైనా పూర్తి కావలసిందే అనేటువంటి తీరు, అశాశ్వతత్వం అనేటువంటి దోషం వాటిల్లో ఉండనే ఉంది. అర్పిత భయం. ఎప్పుడు ఇవి తీరిపోతాయి, ఎప్పుడు పూర్తయిపోతాయి అంటే భ్రువ ఉన్నయైస్తే, నువ్వు ఒక్కసారి కనుబొమ్మలు ఎగరేసేస్తే వీటి కాలం పూర్తయిపోయింది అన్నట్లుగా ఒక్కసారి కనుబొమ్మలు ఎగరేసేస్తే వాటి కాలం తీరిపోతుంది. ఆ పదవులు ఉన్నవి ఉన్నట్టుగా ఊడిపోతాయి. ఆ ఫలితాలన్నీ ఎక్కడికి పోయినాయో తెలియకుండానే ఎక్కడో కాలగర్భంలో కలిసిపోతాయి. కాలగర్భంలో కలిసిపోయే కేవలం నీ యొక్క దయ మీద మాత్రమే ఆధారపడేటువంటి పదవులను కానీ లేదా ఫలితాలను కానీ ఎవ్వరూ కోరుకోరు. కింత్వన్యదర్పిత ఫలం అర్పిత భయం భ్రువ ఉన్నయైస్తే, మరి దేన్ని కోరుకుంటారు అంటే, అంగా అతి ప్రియమైనటువంటి ఓ పరమాత్మ, త్వదంఘ్రి శరణాహ, నీ పాదాలే శరణంగా ఉన్నటువంటి వాళ్ళు, నీ పాదాలను పట్టుకుని వెళ్ళాడేటువంటి వాళ్ళు, భవతః కథాయాః, నీ కథలను వినాలి అనేటువంటి ఆశతో ఉంటారు. నీ గురించి నిరంతరం వినేటువంటి ప్రయత్నంలో ఉంటారు. భవతః ఎలాంటి నీ కథలు, కీర్తన్య తీర్థ యశసః, నిజంగా నోటితో మాట్లాడితే, నోటితో ఏ మాటైనా మాట్లాడితే విలువ ఉండేటువంటి మాట ఏం మాట అంటే పరమాత్మ తాలూకు కీర్తికి సంబంధించిన మాట. కీర్తన్యం. ఎందుకు అది కీర్తన్యమైంది అంటే తీర్థం, పరమ పుణ్యం, పరమ పవిత్రమైనటువంటి కీర్తి అది. అలాంటి కీర్తి కలిగిన వాడు పరమాత్మ కాబట్టి కీర్తన్య తీర్థ యశసః భవతః, పరమ పవిత్రమైనటువంటి నిజంగా కొనియాడదగినటువంటి కీర్తి కలిగినటువంటి నీ తాలూకు కథలను మాత్రమే మాట్లాడాలి, వాటి గురించి మాత్రమే మాట్లాడుకోవాలి అని అనుకుంటారు. భవతః కథాయాః కుశలాః, ఆ కథలను వినటంలోనో లేకపోతే చెప్పటంలోనో ఒక రకమైన నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు. రసజ్ఞాః,
నిజమైనటువంటి రసాన్ని అనుభవించగలిగినటువంటి వాళ్ళు, అసలు రసం గురించి తెలిసినటువంటి వాళ్ళు కేవలం నీ కథలను వింటుంటే చాలు, కథలను చెప్పుకుంటుంటే చాలు, లేదా నీ తత్వాన్ని లేదా నీ గురించి ఆలోచిస్తుంటూ ఉంటే చాలు, నీ పాదపద్మాలను పట్టుకుంటే చాలు అన్నట్లు కూర్చుంటారే కానీ దాని ద్వారా ఏదో శాశ్వతమైన మోక్షం ప్రయోజనం రావాలి అని కానీ, లేకపోతే చిన్న చిన్న ఇంద్రాది పదవులు రావాలి అని కానీ, అంతకంటే అతి నీచమైనటువంటి ఫలితాలు ఏమైనా రావాలని కానీ కోరుకోరు. నీ పాదాలను పట్టుకోవటం, నీ గురించి వినటం, నీ గురించి ఆలోచించటం అనేది గనక మనసులోకి ఎక్కితే, ఆ రసజ్ఞత అనేది గనక ఏర్పడితే ఏ ఫలితం మీద ఏ మాత్రము కూడా ఆసక్తి ఉండదు. అలాంటి గొప్ప తత్వం నీది అని మహర్షులు నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం కింత్వన్యదర్పిత భయం భ్రువ ఉన్నయైస్తే ఏంగ త్వదంఘ్రిశరణా భవతః కథాయాః తీర్థన్య కీర్తన్య తీర్థ యశసః కుశలా రసజ్ఞాః అని మహర్షులు అన్నారు. ఈ లోపల మహర్షులకి ఒక చిన్న సందేహం మొలచింది. మనము చాలా సాధన చేసుకుని, చాలా పెద్ద స్థాయి సాధన చేసుకుని వైకుంఠం అనేటువంటి ఈ సత్వమయ ప్రదేశానికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఎవరో ఇద్దరు ద్వారపాలకులు అడ్డుకుంటే ఆ ద్వారపాలకులని మీరు 3 జన్మల పాటు రాక్షసులై పుట్టండి అని శపించి పారేశాము. దీన్ని పరమాత్మ కూడా తిప్పలేడు కూడాను. ఇంతదాకా వచ్చిన వాళ్ళకి మనకి క్షణంలో ఇంత కోపం అనేది ఎందుకు వచ్చింది? ఇంత సత్వమయమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా సరే మనమెందుకు ఓర్పుతో ఉండలేదు? ఇలాంటి చోట్ల శాపాలకు ప్రసక్తి ఏంటి? ఇలాంటి చోట్ల కోపతాపాలు ఎందుకు రావాలి? స్వామి దర్శనం కోసమే మన మనస్సు గనక అర్రులు చాస్తూ ఉంటే ఎవరో అడ్డుకున్నారు అని మనకెందుకు తెలియాలి? అడ్డుకున్న వాళ్ళ మీద మనకు కోపం ఎందుకు రావాలి? ఇలా రావటం అనేది తీవ్రమైన అపరాధం కదా. ఈ అపరాధం అనేది స్వామికి కోపాన్ని తెప్పించవచ్చు. మనకు అపరాధం చేశాడు అని వాళ్ళిద్దరినీ మనం శపించేశాము, కానీ ఈ ప్రదేశంలో అపరాధం చేశారు అనేటువంటి కారణంతో స్వామి మనల్ని శపిస్తే పరిస్థితి ఏంటి అని ఒక చిన్న సందేహం మొలిచింది. అయితే శాపాల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు, వీటి మీద ఏమాత్రం సంబంధం కానీ లెక్క కానీ ఉన్నటువంటి సిద్ధులు కారు వాళ్ళు. అందువల్ల కామం భవస్వవృజినైర్నిరయేషు నస్తాత్ చేతో అలివద్యది నుతే పదయో రమేత వాచశ్చన తులసివద్యది తేంఘ్రి శోభా పూర్యేతతే గుణగణై యది కర్ణరంధ్ర అని మాత్రం అని ఊరుకున్నారు. అయ్యా, నీకు మా మీద ఏమైనా కోపం వస్తే రావచ్చు, ఇక్కడికి వచ్చి ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసేశారు అని అనిపించవచ్చు. దానికి తగ్గట్లుగా మేము వారిని శపించినట్లుగా నువ్వు కూడా మమ్మల్ని శపించవచ్చు. కామం భవతు, నువ్వు కావాల్సినట్లుగా శపించుకో, ఏం పర్వాలేదు. భవః, మాకు కూడా ఏదో ఒక జన్మను నువ్వు అందిస్తే అందించు. కామం భవః స్వవృజినై, మేము ఇప్పుడు పాపాలను చేసుకున్నాం కదా, ఇంతవరకు మా జన్మలో పాపం అనే మాట రాలేదు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి మీద లేదా ఎవరి మీదైనా కోపం రావటం, ఆ కోపానికి ఫలితం చూపించటం అనేటువంటి పాపం జన్మలో ఇదే మొట్టమొదటిసారి. కానీ ఈ పాపానికి కూడా విలువ ఉంది అని అనుకుంటే స్వవృజినై నిరయేషు భవః నస్తాత్, మమ్మల్ని కావాలంటే నరకాల్లో కూడా తోసేసేయి. ఎన్ని నరకాల్లో కావాలంటే అన్ని నరకాల్లోకి నువ్వు తోసేసేయి, పర్వాలేదు. కామం భవః స్వవృజినై నిరయేషు నః స్తాత్, ఏం పర్వాలేదు. కానీ అక్కడ చేతః అలివద్యది నుతే పదయో రమేత, మా మనస్సు గనక నీ పాదార విందాల మీద మాత్రమే సంతోషంగా ప్రేమగా ఉండే మాట అయితే,
మాకు ఆ జన్మల మీద ఏమీ ఇబ్బంది లేదు, ఆ జన్మలతో మాకేమీ కష్టం లేదు, మేమేమి వాటిని కాదనము. చేత అలివత్ యది తవ పదయోహో రమేత. అలి అంటే తుమ్మెద. ఈ తుమ్మెద పూల మీదకు వెళ్ళి మకరందాన్ని అంటే అందులో ఉండేటువంటి రసాన్ని తాగాలి అని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో పూల మీద కానీ పూల చుట్టూ కానీ రకరకాల ముళ్ళు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ ముళ్ళు ఉన్నా సరే ఆ ముళ్ళని తుమ్మెద అనేది లెక్క చేయదు. ఆ ముళ్ళ మీదకి వాలదు. అసలు ముళ్ళ మీదకి వాలకుండా ముళ్ళ ద్వారా ఏ రకమైనటువంటి కష్టాన్ని పొందకుండా తనకు కావలసినటువంటి రసాన్ని మాత్రం గ్రోలి వెనక్కి వచ్చేస్తుంది. అక్కడ ఉండదు, ఇది నా స్థానం అనుకుని అక్కడే కూర్చోదు. అసలు అక్కడ స్థిరంగా కూర్చోదు, రెక్కలు ఆడిస్తూనే ఉంటుంది. అలాగే మేం కూడా ముళ్ళలాంటి నరకమయమైనటువంటి ప్రాంతాలలో లేదా అలాంటి జన్మలలో ఆ ముళ్ళను లెక్క చేయకుండా నీ పాదాల మీదే లేదా నీ పాదార విందాల ద్వారా మాకు అందవలసినటువంటి రసం మీద మాత్రమే దృష్టి పెట్టుకోగలిగినట్లయితే మాకు ఆ జన్మల వల్ల ఏమీ ఇబ్బంది లేదు. కామం భవ స్వవృజనైర్నిరయేషు నస్తాత్. మనస్సు గనక నీ పాదాల మీద ఉండే మాట అయితే మాకు ఏ జన్మైనా పర్వాలేదు. అలాగే వాచశ్చ నః తులసివత్ యదితే అంఘ్రిశోభా. అక్కడ మేము రకరకాల కష్టాలు అనుభవించవలసి రావచ్చు. నరకం అంటే ఏమీ సులభంగా ఏమీ ఉండదు, విసనికర్లతో ఏమీ వీస్తూ కూర్చోరు, రకరకాల ఇబ్బందులు పెట్టచ్చు. ఆ ఇబ్బందులు పెడుతున్నాం కదా అని కుయ్యో మర్రో అనేటువంటి శబ్దాలు మా నోట్లోంచి రాకూడదు. అలా రాకుండా వాచశ్చ మా మాటలన్నీ కూడా నః అంఘ్రిశోభతే అంఘ్రిశోభా, నీ పాదాలను మాత్రమే పలికేట్లయితే, నీ పాదాలను గురించి మాత్రమే మా వాక్కులు మా మాటలు పనిచేసే మాట అయితే మాకు ఎంత కష్టమైనా సరే లెక్కలేదు. దానికి తులసి అనేది ఉదాహరణం. వాచశ్చన తులసివత్ యదితే అంఘ్రిశోభా. తులసి అనే ఒక చిన్న ఆకుకి బయట నుంచి చూడటానికి పెద్దగా విశేషమేమీ కనిపించదు. తులసికి ఉండేటువంటి అతి ప్రధానమైన విశేషం అది శ్రీహరి మీద ఉంటుంది, శ్రీహరి తాలూకు పాదాల మీద ఉంటుంది అనేదే. మిగతా విశేషాలన్నీ కూడా చాలా చిన్న చిన్న విశేషాలు అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో ఏ ప్రత్యేకించి చెప్పుకోదగ్గ గుణము కనిపించినటువంటి తులసికి నీ పాదాల మీద ఉండటమే గనక మహాగుణమైతే, చెప్పుకోదగ్గ విశేషమేమీ లేనటువంటి మా వాక్కులకి నీ పాదాల మీద నిలబడి ఉండటమే మహావిశేషం అవుతుంది. అలాంటి మహావిశేషం గనక మా వాక్కులకు లభించే మాట అయితే, మా మాటల ద్వారా కేవలం నీ పాదాలను ఉచ్చరించటం మాత్రమే జరిగే మాట అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బంది లేదు. కాకపోతే కండిషన్ ఇంతే, మేము కుయ్యోమర్రో అని కూడా అరవకూడదు, కేవలం హరిహరి అంటూ ఉండాలి. ఎంత నొప్పి పుట్టినా సరే హరి అనో నారాయణో అని అనాలి, కానీ మేము వేరే శబ్దాలను చేయకూడదు. వాచశ్చన తులసివత్ యదితే అంఘ్రి శోభా. పోనీ ఒకవేళ మాకు మాట్లాడే శక్తి కూడా లేదు ఆ సందర్భంలో అంటే చుట్టుపక్కల వేర్వేరే మాటలు మాకు వినిపించకూడదు. పూర్యేతతే గుణగణైర్ యది కర్ణరంధ్ర. మా కర్ణరంధ్రం, మాకున్నటువంటి చెవులు అనేటువంటి చెల్లులు నీ గుణగణాలతోనే నిండిపోవాలి, నీ గుణగణాలతోనే నింపబడాలి. అలా ఉండే మాట అయితే ఏ జన్మ వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే మాకు అడ్డు లేదు. మా చెవులు నీ గుణగణాలను మాత్రమే వింటూ ఉండాలి, మా మాటలు నీ పాదాలను గురించి మాత్రమే చెప్పుకుంటూ ఉండాలి, మా యొక్క మనస్సు కేవలం నీ పాదాల మీదే నిలకడగా ఉండాలి. ఇలా ఉండే మాట అయితే మాకు మేము చేసినటువంటి ఈ తప్పుకు ఏం ఫలితం ఇచ్చినా అభ్యంతరమేమీ లేదు అని మహర్షులు అంటున్నారు. కామం భవ స్వవృజనైర్నిరయేషు నస్తాత్
చేతో అలివద్యదినుతే పదయో రమేత వాచశ్చనస్తులసివద్యదితేంఘ్రి శోభా పూర్యేతతే గుణగణైర్యది కర్ణరంధ్ర అనే ఈ శ్లోకంలో. కొంచెం మాట తిప్పుకుని చూద్దాము. మహర్షులు ఒక రకంగా వెళ్తున్నారు, మనం ఒకసారి తిప్పుకొని చూద్దాం ఎలా ఉంది మాట అని. ఒకవేళ గనక చెవులు పరమాత్మ తాలూకు గుణగణాలతో నిండి లేవు అంటే, ఒకవేళ గనక మాటలు పరమాత్మ తాలూకు పాదాలను, ఆయన పాదార విందాలను చెప్పటం లేదు అని అంటే, ఒకవేళ గనక మనస్సు పరమాత్మ మీద నిలకడగా లేదు అని అంటే, ఆ జన్మ ఏ జన్మైనా సరే, ఎక్కడి జన్మైనా సరే నరకప్రాయంగా ఉండే జన్మే అని మహర్షులు అంటున్నారేమో అనిపిస్తోంది. మహర్షులు ఎంత నరకమైనా సరే ఇది ఉంటే మాకు అడ్డం లేదంటున్నారు అంటే, ఇవి గనక లేకపోతే ఎంత జన్మైనా, ఎంత గొప్ప జన్మైనా సరే అది కేవలం నరకంలో పడి కొట్టుమిట్లాడే జన్మే తప్ప మరొకటి కాదు అని చెప్పినట్లే కదా. అందుకని తిప్పి చూసుకున్నా సరే మహర్షులు చాలా గొప్ప మాట చెప్తున్నారు. నరకంలో పడ్డా పరమాత్మ మీదే దృష్టి ఉంచుకున్నట్లయితే ఏమి తప్పులేదు. పరమాత్మ మీద దృష్టి లేకపోతే ఏ జన్మైనా సరే అది నరకమే అవుతుంది. కాబట్టి మాకు మేము చేసుకున్నటువంటి తప్పులకు ఏ ఫలితాన్ని ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు అని ఈ శ్లోకంలో స్పష్టంగా పేర్కొంటున్నారు. అసలు ఇన్ని మాటలు అనవసరం, ఈరోజు మేము కృతార్థులం అయిపోయాము అని పై శ్లోకంలో అంటున్నారు. ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం తేనేష నిర్వృతిమవాపురలం దృశో నః తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ యోనాత్మనాం దురుదయో భగవాన్ ప్రతీతః అని. మేము తప్పు చేశాము, నువ్వేదో ఫలితాన్ని ఇస్తావు, ఇంకోటేదో అవుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇన్ని మాటలు అక్కర్లేదు, ఇవేం అక్కర్లేదు. ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం. పురుహూత విపులమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఓ పరమాత్మ, నీ యొక్క ఈ రూపాన్ని, యత్ ఇదం రూపం, ఇప్పుడు మా కళ్ళకు కనిపిస్తున్నటువంటి రూపాన్ని ప్రాదుశ్చకర్థ నీవు మా కళ్ళ ముందు ఆవిర్భవింపజేశావు కదా. ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం తేన, ఆ రూపాన్ని చూసినంత మాత్రాన నిర్వృతిమవాపురలం దృశోనః. ఈశావు పరమేశ్వరుడా, నిర్వృతిమవాపురలం దృశోనః, మా కళ్ళు పూర్తిగా తృప్తి పడిపోయినాయి. నిర్వృతి, ఇక మీద చూడవలసింది ఏమీ లేదు. ఈ కళ్ళతో పుట్టినందుకు, లేదా ఈ పుట్టుకలో ఈ కళ్ళు ఉన్నందుకు చూడవలసినటువంటి చివరి రూపాన్ని, చివరి అందమైనటువంటి రూపాన్ని చూసేశాము అనే తృప్తితో మా కళ్ళున్నాయి. తేనేష నిర్వృతిమవాపురలం దృశోనః. ఇలా నీ రూపాన్ని నువ్వు చూపించినందుకు మేమేం చేయాలి అంటే, తస్మా ఇదం భగవతే నమః విధేమ. మా కళ్ళ ముందున్నటువంటి రూపానికి, ఈ పూజనీయమైనటువంటి రూపానికి, లేదా అష్టైశ్వర్యాలతో, అష్టసిద్ధులతో తలతూగేటువంటి నీ ఈ రూపానికి నమస్కారం ఒకటి చేసుకుంటున్నాము. తస్మా ఇదం భగవతే నమః ఇద్విధేమ. ఈ రూపం సామాన్యమైన రూపం కాదు. మేము ప్రారంభంలో చెప్పినట్లుగా యోనాత్మనాం దురుదయో భగవాన్ ఇత్ ప్రతీతః. అనాత్మనాం, మనస్సును అదుపులో ఉంచుకోని వారికి, దురుదయ, ఈ రూపంలో అసలు కనిపించనే కనిపించడు, ఏ రూపంలోనూ కనిపించడు, ఈ రూపంలో కనిపించడు. అలాంటి రూపంలో భగవాన్ ఇత్థం ప్రతీతః, పూజనీయమైనటువంటి ఈ రూపంలో నీవు కనిపించావు. ఇలా కనిపించినందుకు మా కళ్ళు సంతృప్తి పడ్డాయి. మేము నిన్ను చూసినందుకు నీకొక్క దండం మాత్రం పెట్టుకోగలుగుతున్నాము అని చెప్పితే ఆపేస్తే సరిపోతుంది. అంతే తప్ప మేము తప్పు చేశామా చేయలేదా అనే చర్చ కానీ ఇంకొక మాట కానీ మేము అనక్కర్లేదు. తప్పు చేస్తే దండన రానే వస్తుంది, తప్పు చేయకపోతే
నువ్వే వదిలేస్తావు. దాంట్లో పెద్దగా ఆలోచించుకోవలసిందేమీ లేదు. నీ రూపాన్ని చూశాము, చూసినందుకు తృప్తి పడ్డాము, తృప్తి పడినందుకు దండం పెట్టుకుంటున్నాము అని మహర్షులు చెప్పి పూర్తి చేసేశారు. ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం తేనేష నిర్వృతిమవాపురలం దృశోనః తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ యోనాత్మనాం దురుదయో భగవాన్ ప్రతీతః అని ఈ శ్లోకంతో పూర్తి చేస్తున్నారు. ఈ శ్లోకంతో 50 శ్లోకాలు ఉండేటువంటి పంచదశాధ్యాయం 15వ అధ్యాయం ఇక్కడికి పూర్తయిపోతుంది. ఈ 15వ అధ్యాయంలో దితి గర్భంలో ఏదో దేవతలకు కూడా తెలియనటువంటి ఒక తేజస్సు పెరగటం అనేటువంటి అంశంతో ప్రారంభించుకుని, ఆ తేజస్సు ఏంటి అని వాళ్ళకి దేవతలకు తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మగారు దాని గురించి పెద్దగా మాట్లాడుకోకుండా నవ్వి దాని యొక్క పూర్వాపరాలు నేను చెప్తాను అని మొదలుపెట్టి పూర్వాపరాలు చెప్పుకుంటూ పోవటం, ఆ చెప్పుకోవటంలో భాగంగా సనకాది మహర్షులు వైకుంఠానికి వెళ్ళటం, వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని దర్శించబోవటం, అప్పుడు వాళ్ళని ద్వారపాలకులు అడ్డుకోవటం, అడ్డుకున్నటువంటి ద్వారపాలకులను వాళ్ళు శపించటం, శపించిన తర్వాత శ్రీహరి వచ్చి సాక్షాత్కరించటం, సాక్షాత్కరించినటువంటి శ్రీహరిని మునులు స్తుతి చేసుకోవటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 15వ అధ్యాయం ఇక్కడికి పూర్తయిన తర్వాత 16వ అధ్యాయంలో పైన ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని బ్రహ్మగారు చెప్పటం ప్రారంభించారు. ఇతి తద్గృణతాం తేషాం మునీనాం యోగధర్మిణాం ప్రతినంద్య జగాదేదం వికుంఠ నిలయో విభు అనే శ్లోకంతో బ్రహ్మోవాచ బ్రహ్మగారు చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఈ విధంగా చాలా ఉత్తమంగా తద్గృణతాం పరమాత్మను స్తుతి చేస్తున్నారు. తేషాం మునీనాం ఆ సనకాది మహర్షులు, వాళ్ళు సామాన్యులేమి కారు, యోగ ధర్మిణాం యోగ ధర్మాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు ఇలా చెబుతుంటే వాళ్లను ప్రతినంద్య అభినందించినట్లుగా చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు అని ప్రతినంద్య జగాదేదం పరమాత్మ పైన చెప్పబోయే మాటలను చెప్పాడు. 11 శ్లోకాలలో చెప్పాడు. ఇదం చెప్పబోయేటువంటి విషయాన్ని, తన మనసులో ఉండేటువంటి అభిప్రాయాన్ని 11 శ్లోకాలలో చెప్పాడు. వికుంఠ నిలయో విభు, వికుంఠ నిలయ, వికుంఠం అనే పేరు కలిగినటువంటి వైకుంఠాన్ని ఆవాస స్థానంగా చేసుకుని అక్కడే నివాసం ఉండేటువంటి ఆ పరమాత్మ, వాస్తవానికి విభువుగా ప్రతి పదార్థంలోనూ ప్రతి అణువులోనూ నెలకొని ఉండేటువంటి ఆ పరమాత్మ ప్రత్యేకించి వైకుంఠం అనేటువంటి ప్రదేశంలో ఉంటూ ఉంటాడు. ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆయన రూపాన్ని చూడడానికి మహర్షులు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సంఘటనలన్నీ జరిగినది కాబట్టి వాళ్ళతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని బ్రహ్మగారు ఇతి తద్గృణతాం తేషాం మునీనాం యోగధర్మిణాం ప్రతినంద్య జగాదేదం వికుంఠ నిలయో విభు అని బ్రహ్మగారు చెప్తున్నారు. శ్రీ భగవానువాచ ఆ పరమాత్మ అంటున్నాడు, ఏమంటున్నాడు? నంబర్ 1 పాయింట్, మీ తప్పు ఇందులో ఏమీ లేదు, భవతాం అపరాధో నాస్తి అనే మొదలుపెట్టి చెప్తున్నాడు. మీరేదో మేమేమో శపించాము, తప్పు చేశామేమో అనుకుంటున్నారు కదా, అదేమీ తప్పు కాదు, అది కాదు తప్పు. ఏతౌ హి పార్షదౌ మహ్యం జయో విజయ ఏవచ కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతాం అతిక్రమం అని పరమాత్మ అంటున్నాడు. ఏతౌ హి పార్షదౌ మహ్యం జయో విజయ ఏవచ, వీళ్ళిద్దరున్నారు, వీళ్ళిద్దరి పేర్లు జయుడు విజయుడు అని. వీళ్ళిద్దరూ పార్షదౌ, నా పక్కన ఉండేటువంటి వాళ్ళు, నాకు పరిచారకులు. నాకు పరిచారకులుగా ఉండవలసినటువంటి, నాకు పరిచారకులుగా ఉన్నటువంటి వీళ్ళు ఉండవలసిన తీరేంటి అంటే ఇప్పుడు నడుచుకున్న తీరైతే కానే కాదు. కదర్థీకృత్య మాం, నన్ను వాస్తవానికి వీళ్ళు తిరస్కరించినట్లు. నాకు పార్షదులు, నాకు పరిచారకులు అంటే ఎలా ఉండాలి
అంటే ఉత్తమ స్థాయి సిద్ధులు వస్తే వాళ్ళకంటే పెద్ద స్థాయి సిద్ధులు సనకాది మహానుభావులే వస్తే గనక దండం అడ్డం పెట్టడం కాదు, వీళ్ళు అడ్డంగా సాగిలపడాలి, ఆ స్థాయిలో నా పరిచారకులు ఉండాలి. అలాంటిది నన్ను కూడా లెక్క చేయకుండా మనం శ్రీహరి పారిషదులము మనం ఎలా వ్యవహరించాలి అనేటువంటి ఇంగితం లేకుండా కదర్థీకృత్యమాం యద్వహ బహ్వక్రాతాం అతిక్రమం, మిమ్మల్ని అడ్డుకోవటం అంటే చాలా ఎక్కువ చేసినట్లు. బహు అక్రాతాం, చాలా ఓవర్ యాక్షన్ చేశారు వీళ్ళు, మామూలు ఓవర్ కాదు, చాలా చేశారు వీళ్ళు. బహ్వక్రాతాం అతిక్రమం, వాళ్ళు నన్ను దాటి వెళ్ళారు. కాబట్టి ఇందులో మీ తప్పు లేదు, తప్పంతా వీళ్ళిద్దరిదే అని పరమాత్మ ప్రారంభించాడు. ఏతౌహి పార్షదౌ మహ్యం జయో విజయ ఏవచ కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతాం అతిక్రమం అనే ఈ శ్లోకంలో. అలా కాదు, శాపం ఇచ్చాము అని మీ మనసులో ఏమైనా ఉందేమో, అదేం లేదు. యస్త్వేతయోర్ధృతో దండో భవద్భిర్మామనువ్రతై సఏవానుమతోస్మాభి మునయో దేవహేళనాత్ అని పరమాత్మ స్పష్టంగా చెప్పేస్తున్నాడు. యస్త్వేతయోర్ధృతో దండో భవద్భి, మీరు వీళ్ళిద్దరికి శాపం ఇచ్చారు కదా, ఆ శాపం అనేది మీరిచ్చినట్లు కాదు, మామనువ్రతై, నన్నే అనుసరిస్తూ నిరంతరం నన్నే హృదయంలో ఉంచుకుంటూ ఉండేటువంటి మీరిచ్చారు అంటే నేనే ఆ శాపం పెట్టినట్లు. యస్త్వేతయోర్ధృతో దండ భవద్భిర్మామనువ్రతై, అదేమి మీరు పెట్టిన దండం కాదు, సైవానుమతోస్మాభి, నాకు ఇష్టమైనటువంటి శిక్ష ఇది, నేను పెట్టిన శాపం అనే అనుకోవచ్చు. నన్నే హృదయంలో ఉంచుకున్నటువంటి మీరు హృదయంలో కోపగించుకోవటం అని కానీ ఆ కోపంతో ఒక మాట అనటం కానీ జరిగింది అంటే అది నేనన్నట్లే, నాకు కోపం వచ్చినట్లే కదా. కాబట్టి నేనే ఈ శాపం ఇచ్చాను అని అనుకోవాలే కానీ మీరు శాపం ఇచ్చారని కానీ అదేదో తప్పు అని కానీ అనుకోవడానికి వీలే లేదు. సయేవానుమతోస్మాభి మునయ, ఓ మునుల్లారా, దేవహేళనాత్, దేవతలను హేళన చేసేటువంటి చర్య ఇది. కేవలం మిమ్మల్ని అవమానించేటువంటి చర్య మాత్రమే కాదు, నా యొక్క లోకంలో ఉండి నాకు అతి సన్నిహితులైనటువంటి పరిచారకులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసిన పని ఇది. ఇది నన్ను హేళన చేయటమే, ఇది దేవహేళనం. కాబట్టి దీనికి శాపం నేను ఇచ్చినట్లే. అంటే మనం మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే, మీరు ఒకవేళ గనక ఈ శాపం పెట్టకపోయి ఉండి ఉంటే నేను బయటకు వచ్చి నేనైనా పెట్టి ఉండేవాడిని, అంతే తప్ప ఈ తప్పుకు దండం లేకుండా లేదు, దండన ఉండవలసిందే అని పరమాత్మ స్పష్టంగా చెప్పేశాడు. యస్త్వేతయోర్ధృతో దండ భవద్భిర్మామనువ్రతై సైవానుమతోస్మాభి మునయో దేవహేళనాత్ అనే శ్లోకంలో. పైపెచ్చి అంటున్నాడు, తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మ దైవం పరం హిమే తద్ధీత్యాత్మకృతం మన్యే యత్ స్వపుంభి అసత్కృతాః అని. ఓ మునుల్లారా, నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ చెప్పి మీ మనసుకు ఏమైనా చిన్నపాటి కష్టం కలిగి ఉంటే ఆ కష్టాన్ని పోగొట్టుకోండి అని మిమ్మల్ని నేను ప్రసన్నులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. తత్ వహా ప్రసాదయామి, మీరు నన్ను చూడడానికి రావటం, నా అనుగ్రహాన్ని సాధించుకోవడానికి రావటం కాదు ఇక్కడ. తత్ వహ ప్రసాదయామి, మిమ్మల్ని నేను ప్రసన్నం చేసుకోవటానికి మీకు సారీ చెప్తున్నాను. అద్య, ఈరోజు అది జరుగుతోంది. ఎందుకంటే బ్రహ్మ దైవం పరంహిమే, నేను చేసినటువంటి ఈ సృష్టి వ్యవస్థలో బ్రహ్మజ్ఞులు బ్రాహ్మణులు అన్నటువంటి వాళ్ళు అందరికంటే పై స్థాయిలో ఉన్నవాళ్ళు. నేను చేసినటువంటి ఈ వ్యవస్థని నేనే గౌరవించుకోవాలి కాబట్టి, నేనే ఆచరించి చూపించాలి కాబట్టి బ్రహ్మ దైవం పరంహిమే, మీలాంటి బ్రహ్మజ్ఞానులు బ్రాహ్మణులు నాకు దైవంతో సమానము. అందులోనూ ఎలాంటి దైవం? పరంహిమే, పరమైనటువంటి దైవం. మిగతా వాళ్లకు పరమాత్మ ఎంతో, నాకు మీరంతా. కాబట్టి మిమ్మల్ని నేను అనుగ్రహింపజేసుకోవటానికి సారీ చెప్పేస్తున్నాను. ఇంకా చెప్తున్నాను, నువ్వెందుకు సారీ చెప్పాలి, చేసింది వాళ్ళు కదా తప్పు అని అంటే అలా కాదు. యత్ స్వపుంభి అసత్కృతాః,
నా పరిచారకులు కదా మిమ్మల్ని అవమానం చేసింది. నా అవమానం, నా పరిచారకులు చేసినటువంటి ఈ అవమానం తద్ది ఆత్మకృతం ఇది మన్యే, నేనే తప్పు చేశాను, నేనే మిమ్మల్ని అవమానించాను అనే తీరులో నేను తీసుకుంటున్నాను. వాళ్ళు చేసినటువంటి తప్పును వాళ్ళ నెత్తి మీద నేను వేయట్లేదు, వాళ్ళు చేసిన తప్పును నేను తీసుకుంటున్నాను, నేను బాధ్యత వహిస్తున్నాను, బాధ్యత వహించి నేనే చేశాను, నేనే మీకు సారీ చెప్తున్నాను అని చెప్తున్నాను అని పరమాత్మ తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మదైవం పరం హిమే తద్ధేత్తి ఆత్మకృతం మన్యే యత్ స్వపుంభిః అసత్కృతాః అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంకా పై శ్లోకాల్లో ఇంకా చమత్కారం చేసి చెప్తున్నాడు పరమాత్మ. చమత్కారం సత్యంతో నిండినటువంటి చమత్కారం చాలానే చేసి చెప్తున్నాడు. ఇప్పటికైతే విషయం చాలా స్పష్టంగానే తెలుస్తోంది. ఏమని ఈ సంఘటనను అర్థం చేసుకోవాలి అనే విషయం మీద క్లారిటీ తెలిసిపోతోంది. పెద్ద స్థాయిలో ఉన్నామనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ తరపున ఏ తప్పు జరిగినా సరే దానికి బాధ్యత వహించవలసిందే. ఆ తప్పు వాళ్ళ ద్వారా జరిగినా, వాళ్ళ అనుచరుల ద్వారా జరిగినా, ఎలా జరిగినా సరే దానికి బాధ్యత వహించవలసిందే. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి నిలబడవలసిందే. పరమాత్మే గనక వినయాన్ని ప్రదర్శించే మాట అయితే, అందరి నెత్తి మీద ఉండేటువంటి ఆయనకే ఇంత వినయం ఉండే మాట అయితే, అందరికంటే కింద ఉండేటువంటి మానవులకు వినయం అనేది ఉండి తీరవలసిందే. ఇలాంటి సామాన్యమైన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. వాటికంటే కూడా మహర్షులు చెప్పినటువంటి గత అధ్యాయంలోని శ్లోకాల్లో 2 ప్రధానమైన అంశాలు పట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఒకటి మనకి మళ్ళీ మళ్ళీ వస్తున్నటువంటి అంశం, మన మనస్సు రకరకాల చిక్కుముడుల మధ్య రకరకాల ప్రేమలతో నిరంతరం నలిగిపోతోంది. అలా నలిగిపోవటం వలన ఆ మనస్సులోనే, ఆ హృదయంలోనే ఉండేటువంటి పరమాత్మ మనకు కనిపించటం లేదు. అలా కనిపించని పరమాత్మను చూడాలి అని అనుకుంటే గనక మిగతా ప్రేమలను పక్కన పెట్టి మొదలు పరమాత్మ మీద ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రీతిని పరమాత్మకే ఎక్కువ కేటాయించుకోవాలి. పరమాత్మకు మాత్రమే ప్రీతి చెందేలాగా చూసుకోవాలి. దానికే భక్తి అని పేరు. ఆ భక్తితో మనసును నింపుకున్నట్లయితే పరమాత్మ కనిపిస్తాడు అనేటువంటి పాయింట్ ఒకటి. రెండవది, అతి ప్రధానమైనటువంటి పాయింట్, మహర్షులు చెప్పినటువంటి పాయింట్. వారికి ఈ పరమాత్మను గురించి చెప్పింది ఎవరు అంటే వాళ్ళ తండ్రి గారైనటువంటి బ్రహ్మగారు. బ్రహ్మగారు చెప్పగా ఆ కర్ణరంధ్రాలలోంచి పరమాత్మ వాళ్ళ యొక్క హృదయ గుహలోకి ప్రవేశించాడు. ప్రవేశించినటువంటి పరమాత్మ అక్కడే స్థిరంగా ఉన్నాడు అని వాళ్ళు చెప్పుకున్నారు. ఒకవేళ కనుక కర్ణరంధ్రాల్లోంచే పరమాత్మ ప్రవేశించే మాట అయితే, పరమాత్మ మీద ప్రేమ కర్ణరంధ్రాలతోనే గనక ప్రారంభమయ్యే మాట అయితే, మనం ఆ కర్ణరంధ్రాలకు ఏ రకమైన న్యాయం చేస్తున్నాము అని మనం నిర్ణయించుకోవాలి. మన కర్ణరంధ్రాలు మనం న్యాయం చేసుకోవటం అనేది ఒక ఇష్యూ. రెండవది, బ్రహ్మగారు వాళ్ళ పిల్లలకి కర్ణరంధ్రాలకు న్యాయం చేశాడు కదా, మనం మన పిల్లల కర్ణరంధ్రాలకు ఏమని న్యాయం చేస్తున్నాము అనే విషయం మీద కూడా మనం చాలా తీవ్రంగా ఆలోచించుకోవాలి. మన కర్ణరంధ్రాలకు న్యాయం చేయటం అనేది, దాని ద్వారా పరమాత్మను లోపలికి పంపించుకోవటం అనేది కొంత సులభమైన అవ్వచ్చు. కానీ బ్రహ్మగారు చేసినట్లుగా పిల్లల కర్ణరంధ్రాల్లోకి కూడా పరమాత్మను పంపించి పిల్లల మనస్సుల్లో కూడా పరమాత్మను నిలబెట్టడం, పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితిని తీసుకురావటం అనే అంశం మీద మనం చాలా ఆలోచనే చేయవలసి ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఆలోచనను మనం ఖచ్చితంగా చేసుకుందాము. కానీ ఖచ్చితంగా ఆచరణలోకి తెచ్చుకునేటువంటి విధంగా ఆలోచన చేసుకుందాము. మన ఆలోచన సవ్యంగా సాగి మన పిల్లల, మన పై తరాల వాళ్ళ కర్ణరంధ్రాలన్నీ కూడా పరమాత్మ తాలూకు శబ్దాలతోనే నిండిపోయి, పరమాత్మ ఏమాత్రం అడ్డం లేకుండా ఆ కర్ణరంధ్రాల గుండా మన పిల్లల హృదయాలలోకి ప్రవేశించి, హృదయాలలో ఉండేటువంటి మిగతా చిక్కుముళ్ళన్నిటినీ తన్నేసి అక్కడే స్థిరంగా నిలిచిపోవాలి అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా
ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుని ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భగవంతుని మీద భక్తి ఉన్నప్పుడు ఏ జన్మ ధరిస్తే మాత్రం ఏమున్నది, అది మానవ జన్మైనా పర్వాలేదు, పశు జన్మైనా పర్వాలేదు, ఏ జన్మలోనైనా ఓ స్వామి నీ పాదాల మీద నా భక్తి ఉండాలి అనే భావన చాలా భక్తికి పరమోత్కృష్టమైనటువంటి నిదర్శనం. కులశేఖరాళ్ళు వారు అదే చెప్పారు. నాస్థాధర్మే నవసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. ధర్మం మీద కానీ, కామభోగాల మీద కానీ, సంపదల మీద కానీ ఎక్కడా నా దృష్టి లేదు. దివివా భువివా మమాస్తు వాసః. నేను స్వర్గంలో అయినా ఉండొచ్చు, నరకంలో అయినా ఉండొచ్చు, భూమి మీద అయినా ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ జన్మను ధరించినా కూడా నీ పాదముల మీద నా హృదయం నిలిచి ఉండాలి. అప్పుడు ఆ జన్మల వల్ల వచ్చేటువంటి కష్టం నన్ను అంటదు. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఆయన మనస్సు పరమాత్మ యందుంది కాబట్టి నూనెలో వేసినా, సముద్రంలో ముంచినా, కొండ మీద నుంచి పారేసినా అవి ఏమాత్రము అతనికి దుఃఖాన్ని కలిగించలేదు. అంత చక్కటి సారాంశాన్ని ఈనాడు మనం ఆచార్యుల వారి చక్కని ప్రవచనంలో తెలుసుకోగలిగాం. అవన్నీ స్మరించుకుంటూ ఈనాడు తృతీయ స్కంధం 15వ అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః విద్యుత్ క్షిపన్మకరకుండలమండనార్హ గండస్థలోన్నసముఖం మణిమత్కిరీటం విద్యుత్ క్షిపన్మకరకుండలమండనార్హ గండస్థలోన్నసముఖం మణిమత్కిరీటం గండస్థలోన్నసముఖం మణిమత్కిరీటం దోర్దండషండ వివరేహ రతాపరార్ధ్య హారేణ కంధరగతేన చ కౌస్తుభేన అత్రోపసృష్టమితి చోత్స్మితమిందిరాయాః స్వానాన్ ధియా విరచితం బహుసౌష్ఠవాఢ్యం మహ్యం భవస్య భవతాంచ భజంతమంగం నేముర్నిరీక్ష్య న వితృప్తదృశో ముదాకైః తస్యారవిందనయనస్య పదారవింద కింజల్కమిశ్రతులసీమకరందవాయుః తస్యారవిందనయనస్య పదారవింద కింజల్కమిశ్రతులసీమకరందవాయుః అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వోః దేవా అముష్యవదనాసిత పద్మకోశం ఉద్వీగ్న
ఉద్వీక్ష్య సుందరతరాధర కుందహాసం ఉద్వీక్ష్య సుందరతరాధర కుందహాసం లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రి లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రి ద్వంద్వం నఖారుణమణిశ్రయణం నిదధ్యుః ద్వంద్వం నఖారుణమణిశ్రయణం నిదధ్యుః పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైః పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైః ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పౌంస్రం వపుర్దర్శయానమనన్య సిద్ధైః పౌంస్నం వపుర్దర్శయానమనన్య సిద్ధైః ఔత్పత్తికైః సమగృణన్ యుతమష్టభోగైః ఔత్పత్తికైః సమగృణం యుతమష్టభోగైః కుమారా ఊచుః కుమారా ఊచుః యోంతర్హితో హృది గతోపి దురాత్మనాంత్వం యోంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవ నో నయనమూలమనంతరాద్ధః సోద్యైవ నో నయనమూలమనంతరాద్ధః యర్హ్యేవ కర్ణవివరేణ గుహాంగతో నః యర్హ్యేవ కర్ణవివరేణ గుహాం గతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన పిత్రానువర్ణితరః భవదుద్భవేన తంత్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం తం త్వాం విదామ భగవన్ పరమాత్మతత్వం సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం తత్తేను తాపవిదితైర్దృఢ భక్తి యోగైః తత్తేను తాపవిదితైర్దృఢ భక్తి యోగైః ఉద్గ్రంథయో హృది విదుర్మునయో విరాగాః ఉత్గ్రంథయో హృది విదుర్మునయో విరాగాః నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం కింత్వన్యదర్పిత భయం భ్రువ ఉన్నయైస్తే కింతన్యదర్పిత భయం భ్రువ ఉన్నయైస్తే ఏంగత్వదంఘ్రి శరణా భవతః కథాయాః ఏంగత్వదంఘ్రి శరణా భవతః కథాయాః కీర్తన్యతీర్థయశసః కుశలారసజ్ఞాః కీర్తన్యతీర్థయశసః కుశలారసజ్ఞాః కామం భవస్వవృజినైర్నిరయేషు నస్తాత్ కామం భవస్వ వృజినైర్నిరయేషు నస్తాత్ చేతోలివద్యది నుతే పదయోరమేత చేతోలివద్యది నతే పదయోరమేత వాచశ్చ నస్తులసి వద్యది తేంఘ్రి శోభాః వాచశ్చ నస్తులసి వద్యది తేంఘ్రి శోభాః పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రః పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రః ప్రాదుశ్చ కర్థయదిదం పురుహూత రూపం ప్రాగుశ్చ కర్థయదిదం పురుహూత రూపం తేనేష నిర్వృతిమవాపురలం దృశో నః తేనేష నిర్వృతిమవాపురలం దృశో నః తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ యోనాత్మనాం దురుదయో భగవాన్ ప్రతీతః యోనాత్మనాం దుర్దయో భగవాన్ ప్రతీతః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే పంచదశోऽధ్యాయః పంచదశోऽధ్యాయः అలరు భవత్
పాదాంబుజయుగార్పితమై పులుపొందునట్టి ఈ తులసి పవిత్రమైన గతి తోయజనాభ భవత్కథాసుధా కలితములైన వాక్కుల కల్మషయుక్తిని విన్న కర్ణముల్ విలసితలిలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవ అని ఆ భగవంతుని యొక్క పాదార విందాల్ని ఆశ్రయిస్తే కలిగేటువంటి భాగ్యాన్ని సౌభాగ్యాన్ని నేటి అధ్యయన కార్యక్రమంలో మనం చక్కగా తెలుసుకున్నాం. నిరంతరము కూడా ఆ పాద వైభవాన్ని భగవత్ అనుగ్రహాన్ని పొందే విధంగా మనం శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ కొనసాగాన్ని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుంటూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మార్తాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.